హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ శ్రవంతి శ్రీకాంత్. ఈ రోజైతే నేను మీకు ఒక హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మీ అందరికీ అర్థమైపోయినట్టుంది, థంబ్నెయిల్ చూసారు కదండి. ఎస్ అండి, ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీ అనేది 10,000 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయిందండి. ఐఎమ్ సో హ్యాపీ టు సే అండి. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా 10,000 ఫ్యామిలీ అవుతుందని. కానీ మీరిచ్చే ఆదరణతో నేను ఇంత త్వరగా ఈ 10,000 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయ్యాను. ప్రతి ఒక్కరు ఎవరైతే నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేసినారో ప్రతి ఒక్కరికి అయితే పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఇంట్లో వాళ్ళతో పాటు మీరు కూడా ఇంతలా ఆదరిస్తారు, ఇంత సపోర్ట్ చేస్తారు అని అనుకోలేదు. చూసే వాళ్ళకైతే చిన్న విషయమే అనుకోవచ్చు, కానీ ఇది నా వరకు వచ్చేసరికి అయితే ఇది పెద్ద అచీవ్మెంటే అన్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు అసలుకి యూట్యూబ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ఒక చిన్న రాయి వేసినట్టు, అంటే నేను చిన్నగా వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అంటే వితౌట్ హోప్స్తో, ఏదో ఒకటి చెయ్యాలి, ఇంట్లో నుంచి ఎర్నింగ్ కోసం ఏదో ఒకటి చెయ్యాలని ఒక థాట్తో చిన్నగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను ఏంటంటే ఇంట్రోవర్ట్ని, అసలు నేను ఎక్కువ ఎవరితో కలవను, ఎవరితో ఎక్కువ మాట్లాడను. సో అయినా కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది. అదేవిధంగా ఆలోచనతోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ నాకైతే అసలు హోప్సే లేదు, నేను ఇంత రీచ్ అవుతాను అని అనుకుని హోప్స్ లేదు. బట్ అయినా కానీ ఏదో ఒక చిన్న ప్రయత్నం అయితే నేను చేశాను. ఒక్క వీడియో నాకైతే అసలు నిజంగా నా లైఫ్కి టర్నింగ్, అంటే నా వీడియోస్కి టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఆ ఒక్క వీడియోనే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత సబ్స్క్రైబర్స్ ఆ వీడియోకి వస్తుందని అనుకోలేదు. అది ఏంటి అని అంటే, రేషన్ బియ్యం గురించి ఒక వీడియో చేశాను. అంటే ఇప్పుడు రీసెంట్గా మనకి సన్న బియ్యం ఇస్తున్నారు కదా, సో అది ఎలా కుక్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఆ వీడియోలో చెప్పాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దానితోనే నాకు కొంచెం హోప్స్ అనేది పెరిగింది. నేను కూడా సక్సెస్ అవ్వగలను అనే చిన్న హోప్ అయితే వచ్చింది. జస్ట్ ఆ ఒక్క వీడియోతోనే 2,000 వాచ్ అవర్స్ వచ్చింది అని అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దాంట్లోనే 50% వాచ్ అవర్స్ అనేది వచ్చేసింది. సో అంతగానం ఆదరిస్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఈ సపోర్ట్ ఇవ్వడం వల్లనే నాకు అనేది అంత రీచ్ వచ్చింది. ముందు ముందు కూడా మీరు అలానే సపోర్ట్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా కానీ కూడా మన టైం, అంటే మన లక్ కూడా ఉండాలి. కొంతమంది అయితే ఏంటంటే ఎప్పటి నుంచో ఎంతెంత మంచి కంటెంట్ పెట్టినా కానీ వాళ్ళకి వ్యూస్ అంటే వాళ్ళ పెట్టిన టైం కానీ లేకపోతే ఏంటో కానీ ఒక్కొక్కసారి కొంతమందికి అయితే వ్యూస్ రాదు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరగరు, అలానే ఉంటుంది. సో ఆ విషయంలో అయితే నాకు ఆ దేవుడి బ్లెస్సింగ్స్ అయితే నిజంగా 100% ఉంది అని చెప్పొచ్చు. నా ఎఫర్ట్స్తో పాటు అది దేవుడి బ్లెస్సింగ్స్ ఉంది అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా ఉంది. అంటే నేను కూడా సపోర్ట్ చేయబట్టే కదా నాకు ఇంత మంచి రీచ్ వచ్చింది. సో ఈ విషయంలో అయితే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నన్ను ఇంత మంచిగా ఆదరించినందుకు పేరు పేరున అయితే కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా నేను ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్. సో నన్ను ఇక ముందు కూడా మీరు ఇలానే ఆదరిస్తారు అని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఇలానే సపోర్ట్ చేయండి. మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తుంటే నేను మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. డెఫినెట్గా మీకైతే మంచి కంటెంట్ ఇవ్వాలని 100% హోప్స్తో నేనైతే ఉన్నాను. డెఫినెట్గా ఇస్తాను. ఇంకా సపోర్ట్ ఇచ్చారంటే నాది మానిటైజేషన్ కూడా రీచ్ అయిపోతాను. ఇప్పటికైతే ఆల్మోస్ట్ 3,000 వాచ్ అవర్స్కి దగ్గర ఉన్నాను. ఇంకొక 1,000 వాచ్ అవర్సే ఉంది. అది కూడా మీరు సపోర్ట్ చేశారంటే ఈజీగా అయిపోతాను. మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది ఇస్తాను. ఐ హోప్ మీరు ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తానని అనుకుంటున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇన్ని రోజులు ఎలా సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా మీ సపోర్ట్ అలానే ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ మీకు మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. నెక్స్ట్ నేను మానిటైజేషన్ వీడియోతో మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్. బాయ్.